ఇవాళ ట్రై చేద్దాం అనుకున్నాను రాజుగారు. ఎన్ని తింటామో ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అదే ట్రై చేద్దాం అనుకున్నాను, అయినా చూద్దాం అసలు అని అనుకున్నా. అంటే మనం వెళితే మళ్ళీ అక్కడికి వెళ్ళి రావాలి కదా, నీలోఫర్లోనే బాగుంటాయి. అందుకే నీలోఫర్కి వెళ్ళి ఒక ఎగ్ పఫ్ తిని ఛాయ్ తాగొద్దాం అనుకున్నాను. నేనే ట్రై చేద్దాం 2-3 అన్నా. కానీ మరి అలాంటిది ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సీఎంఓలో 998 ఎగ్ పఫ్లు ఒక రోజుకు తిన్నారు అని అంటే ఇది భారతదేశంలో ఇంకొక రికార్డు. రెండో రికార్డు ఏంటంటే 5 సంవత్సరాల పాటు 18,36,000 ఎగ్ పఫ్లు తిన్నారనంటే అది రెండో రికార్డు. మూడో రికార్డు ఏంటంటే ఈ 5 సంవత్సరాలకి ఎగ్ పఫ్లకి అయిన ఖర్చు 3,62,56,700 రూపాయలు ఎగ్ పఫ్లకు ఖర్చు పెట్టారు అని అంటే ఇది మూడో రికార్డు. ఇలాంటి రికార్డుల మీద రికార్డులను సొంతం చేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మరి ఈ రికార్డులతో ఇంకెన్ని రికార్డులు రాబోతున్నాయా అనేటువంటిది కూడా చూడాలి. మరి ఎగ్ పఫ్కి అంత పెడితే భోజనాలకు ఎంత పెట్టుంటారు, చికెన్కి ఎంత పెట్టుంటారు, మటన్కి ఎంత పెట్టుంటారు, ఇక లేదంటే టీలకి ఎంత పెట్టుంటారు, టీ కప్పుల్లో మామూలుగా టీ బిస్కెట్స్కి ఎంత పెట్టుంటారు. మరి ఈ రకంగా పెట్టినటువంటి ఖర్చు అంతా కూడా చూస్తే మరి ఈ సంపద అంతా ఏ రకంగా ఎంతమంది ఎన్ని తిన్నారు మరి అనేటువంటిది కూడా తెలవాలి. నిజంగా అంత తినేటువంటి అసలు ఎంత ప్రభుత్వం ఖర్చు పెట్టింది, ఎంత డైవర్ట్ అయ్యింది. కానీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరు మన మీడియా వాళ్ళు అక్కడ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఒకసారి ఆయన ఉన్నారు, చూద్దాం ఆ వీడియో చూస్తే. తాడేపల్లి ఎగ్ పఫ్లు ఖర్చు 3 కోట్ల దాకా అంటున్నారు, దాని గురించి ఏమంటారు సార్? ఒక్కరు ఫైల్స్ ఒకటి దగ్ధమైనాయి అన్నారు కదా, టీడీటీ సార్ చెప్పండి సార్. తాడేపల్లి ఎగ్ పఫ్లు ఖర్చు 3 కోట్ల దాకా అంటున్నారు, దాని గురించి ఏమంటారు సార్? ఒక్కరు ఫైల్స్ ఒకటి దగ్ధమైనాయి అన్నారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలియకలవాళ్ళు. ఆయన ముఖంలో ఆ క్వశ్చన్ అడగగానే ఒక్కసారి అట్లా చూశాడు, కానీ ముఖంలో చిరునవ్వుని చెదరకుండా అదేమన్నా లైట్ తీసుకోండి అన్నట్టుగా వెళ్ళేసి కారెక్కి వెళ్ళిపోయారు. అంటే దాని మీద ఏం ఆన్సర్ చేస్తారు? నిజంగా జరిగిందో లేదో ఆయన ఎంక్వైరీ చేయాలి. ఒకటి జరిగే ఉండొచ్చేమని ఆయనకు కూడా అనుమానం ఉండిద్ది. జరిగే లేదు అని అనుకునేట్టు చెప్పేవాడు కదా, అవన్నీ అవాస్తవ కథనాలు అయి ఉండొచ్చు అని చెప్పుండేవాళ్ళు. కానీ అలా చెప్పలేదని అంటే అది ఎంతో కొంత నిజమై ఉండాలి. మరి రేపు ఏమైనా క్లారిటీ ఉండి ఇస్తారేమో. ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేసింది కాదు, బట్ దాని మీద ఇప్పటికీ కొన్ని కథనాలు వచ్చిన నేపథ్యంలోనే వాటికి సంబంధించినటువంటి చెప్తున్నాం. ఇక మరి తిరుపతి అనగానే అది ఇప్పుడు కాదు, దాని మీద తర్వాత మాట్లాడదామని చెప్పి మళ్ళీ అది కూడా దాటవేశారు. ఇలాగా అంటే వాళ్ళ ఆలోచన అంటే నేను ఇందాక ఆ వీడియోలో కూడా వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చారు. నేను అందుకని ఆ వీడియోలో వాళ్ళు ఉండకూడదని చెప్పని పర్టికులర్గా చెప్పి వారి ఒక్క వీడియోని వేశారు. అది కొంచెం పద్ధతి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని ఆ విజువల్ ఎందుకు చూపించాలి, అవసరం లేదు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే నిజంగా ఎగ్ పఫ్లకే ఇంత అయితే ఇక మిగిలిన ఖర్చులు ఎంత అయి ఉంటాయి అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అయినా 998 ఎగ్ పఫ్లు తిన్నటువంటి అతను గనక మనకు అప్పజెబితే అతనితోటి మనం కాంపిటీషన్ పెట్టి ఈ దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ కాంపిటీషన్ ఎగ్ పఫ్ కాంపిటీషన్ అని మనం మహాన్యూస్ ఒకటి కండక్ట్ చేసి ఆ వరల్డ్ వైడ్ ఎగ్ పఫ్ కాంపిటీషన్కి ప్రపంచవ్యాప్తంగా అందరిని రమ్మని చెప్పని పెట్టి మన ఇండియా తరపున ఎవరైతే ఆ ఎగ్ పఫ్లు 998 తిన్నటువంటి ఎగ్ పఫ్లు తిన్నటువంటి వ్యక్తిని మనం పక్క పెడితే కనుక 100% కప్పు మందే. ఎంతైనా పెట్టవచ్చు, కప్పు మందే. అంటే ఖచ్చితంగా గెలుస్తా ఉన్నప్పుడు ఏదైనా ఆడొచ్చు కదా, మరి అలాగే మనం పెట్టి ఆడించవచ్చు. మరి అది కూడా ఒక రోజు కాదు, 5 సంవత్సరాల పాటు తిన్నా. అంటే ఇది లెక్కల్లో చూపెట్టింది అలా చూపెట్టారేమో, యాక్చువల్గా జరిగింది అది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. తిన్నారా లేదన్నది వేరే. ఇప్పుడు ఎగ్ పఫ్ తినలేదు అని చెప్పాలంటే ఎవరు చెప్పాలి? అది అయిపోయింది, ఎవరైతే తిన్నాలో వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు తిన్నావా లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను 50 ఎగ్ పఫ్లు తిన్నానన్నాడు అనుకోండి రోజుకి, ఎవరు చెప్పాలి? మరి ఇప్పుడు వాళ్ళ టేబుల్లోకి వెళ్ళినాయి అనుకోండి, ఆ రూమ్లోకి వెళ్ళినాయి 50 ఎగ్ పఫ్లు అయిపోయినాయి. ఎగ్ పఫ్ ఎవరు తిన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సమ్ ఎక్స్ అని రాస్తారు కదా, ఎవరో ధనంజయ రెడ్డి గారో లేకపోతే వాళ్ళ దాంట్లో వాళ్ళ ఇంకొకరు రాస్తారు. మరి వాళ్ళ డేటాలో అయిపోయింది అది. ఇప్పుడు తినలేదు అని చెప్పాలంటే ఎక్కడి నుంచి వచ్చి చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎక్కడ చూపించాలి? అవి చూపిస్తే
ఇదయ్యేది కాదు కదా. అందుకని ఎప్పుడు కూడా ఇట్లాంటి వాటిలో స్కామ్స్లో చాలా ఆశ్చర్యకరంగా ఏంటంటే అది అయిపోయింది, ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు, వాళ్ళు 998 బిల్లులు తీసేసుకున్నారు, అయిపోయింది. వీళ్ళు 998 డెలివరీ చేశారా లేదా అనేది ఎక్కడ తేలాలి? ఆ ట్రాన్స్పోర్ట్లో లేదా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు తేలాలి. వాళ్ళు వెహికల్ ఎట్లా తీసుకెళ్తారు, బాక్సులు ఎట్లా తీసుకెళ్తారు? ఆ బాక్సులు వెహికల్లో సరే 50-100 ఇచ్చుంటారు కదా, జనరల్గా ఒక 20-30 ఇచ్చుంటారు. 998 రాసుకున్నారు పాపం. ఆ 2 తగ్గించారు పాపం, అది ఒకటి అర్థం కాలేదు. సరే ఏదైనా కానీ ఈ మాయాజాలం ఇవన్నీ ప్రజలు ఛేదరించుకునేటువంటి పరిస్థితి తప్ప మంచిది కాదు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారిని చూస్తే నెల్లూరులో ఆ డయాస్ లేకుండా చక్కగా కింద కూర్చొని అందరితో పాటు కూర్చొని ఆయన చాలా సింపుల్సిటీగా చేస్తున్నాడు. అలా చేయటం వల్ల ఖర్చు కలిసి వచ్చింది. ఆయన ఒక మాట అన్నాడు, అదే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి రావటం పోవటం మీకు మంచిదైంది, వస్తే మీ చెట్లన్నీ కొట్టేసేవాళ్ళు, మిమ్మల్ని అంతా ఎంత ఖాళీ చేయించేవాళ్ళు, మీ షాపులన్నీ మూవిచ్చేవాళ్ళు, ఈ రోడ్లన్నీ తీసేసేవాళ్ళు అని చెప్పని, అంటే ఆ భయాన్ని ప్రజలు భరించినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి అలాంటిది లేకుండా జరగాలని కోరుకుందాం. లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వాటర్ బాటిల్ని వీళ్ళంతా హైలైట్ చేసి హిమాలయ వాటర్ బాటిల్ 40 రూపాయల వాటర్ బాటిల్ చేశారండి. దానికి ఈయనకి ఎక్కువ కంగారు పడిపోయి అమ్మో ఎటర్ వాటర్ బాటిల్ అట్టట్టు పెట్టారని చెప్పని కిన్లే పెట్టాలి కదా అని చెప్పి తర్వాత కిన్లే పెట్టించారు. తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు 250 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ పెట్టారు. మరి దాన్ని ఏమనాలి? స్పెషల్ ఫ్లైట్ వేసుకొని లండన్ వెళ్ళారు, దాన్ని ఏమనాలి? అంటే చెప్పటానికే నీతులు, చేసేవన్నీ డాష్ డాష్. మురళి ఉన్నారు సార్. మురళి ఏంటి మొత్తానికి ఏం మాట్లాడతారు? ఎగ్ పఫ్ది బాగానే చర్చ జరుగుతున్నట్లుంది. అవును సార్, అంటే ఏదైతే ఎగ్ పఫ్లపై వచ్చినటువంటి కోట్ల రూపాయల స్కామ్ కథనం ఉందో దాన్ని ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఖండించకపోవటం, ఆయన మౌనంగా దాటవేసిన పరిస్థితి చూస్తే కనుక ఖచ్చితంగా కూడా అందులో వాస్తవం ఉందనేది కనిపిస్తుంది. ఎందుకంటే సహజంగా కూడా సీఎంఓ ఆఫీస్కి స్నాక్స్ వెళ్ళటం అనేది సహజ సిద్ధం. ఆ స్నాక్స్ రకరకాలు ఉంటాయి. మన ఒక ఎగ్ పఫ్కి ఎంత వెళ్ళింది అనేది ఆయనకు కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగించినట్టుందని ఆయన వార్త చూసుంటారు. ఆయన ఏం చెప్పాలో తెలియక ఖండించాలో ఖండించకూడదో, ఖండిస్తే ఏం తప్పో, ఖండించకపోతే ఏంటో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారో మరి ఎందుకో ఆయన మౌనంగా నవ్వుకుంటూ వెళ్ళిపోయారు సార్. మొత్తం మీద ఈ ఎగ్ పఫ్ల కథ మీద అయితే మటుకు ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ చేయాలి సార్. ఎందుకంటే పెద్ద పెద్ద స్కాములు ఎలాగా జరుగుతున్నాయండి విచారణ, ఎంక్వైరీలు. కానీ ఇటువంటి చిన్న చిన్న స్కాములు కూడా చిన్న చిన్న పాములు చిన్న మీరు చెప్తూ ఉంటారు కదా, ఆ విధమైన వాళ్ళు కూడా బయటికి లాగవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందండి. ఒక ఎగ్ పఫ్లే కాదు కదా, ఇందాక మీరు చెప్పినట్టు అక్కడ చాలా రకాల స్నాక్స్ వెళ్తాయండి, చాలా రకాల వాటర్ బాటిల్స్ వెళ్తాయి. వీటన్నిటి మీద అంటే అసలు సీఎంఓలో ఓన్లీ స్నాక్స్ భోజనాలకి ఎంత ఖర్చు అయిందంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఆ స్థాయిలోనే ఖచ్చితంగా కూడా ఖర్చు పెట్టి ఉంటారండి. ఎందుకంటే ప్రతి చోట కూడా రివ్యూలు జరుగుతూ ఉంటే, సమావేశాలు జరుగుతూ ఉంటే, అంటే ప్రభుత్వం ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక పరిస్థితిలో ప్రతి రూపాయి కూడా చాలా విలువైందండి. ప్రతి దోపిడీ జరిగిన ప్రతి రూపాయిపై కూడా విచారణ చేసి దానికి సంబంధించినటువంటి వివరణ అంటే తిరిగి రాబట్టే ప్రయత్నం చేయాలి. సాధ్యం కానప్పుడు ఆ వివరణ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ప్రభుత్వం ఉంది. కనుక అంటే ఎగ్ పఫ్ అనేది మనం చూడటానికి చెప్పడానికి కొంచెం ఇబ్బందికరంగా చిన్నగా అనిపించినప్పటికీ కూడా అక్కడ కోట్ల రూపాయల దుర్వినియోగమైనప్పుడు దానికి సంబంధించిన వివరణ ప్రజలకు తెలియజేస్తే ప్రజలకి 2019 నుంచి 2024 వరకు ఎలా దోపిడీ జరిగింది, మన మీద ఎట్లాంటి భారాలు మోపేసేశారు, ఒక్కొక్క పెట్రోల్ మీద 9-10 రూపాయలు ఎందుకు వేసేసారు అనేది అర్థం అవుతుంది అనమాట. ఆ రకమైనటువంటి వివరణ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత, దాని అవసరం ఖచ్చితంగా కూడా కూటమి ప్రభుత్వం మీద ఉందండి. అయితే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విచారణ చూస్తే కనుక పెద్ద పెద్ద అంశాలన్నిటిపై కూడా ఇప్పటికే విచారణ ఆదేశిస్తూ వస్తుంది. కానీ ప్రతి చిన్నదాని మీద కూడా వివరణ తీసుకోవాల్సిన అవసరం, విచారణ చేయవలసిన అవసరం అయితే కనిపిస్తుంది సార్. ఎగ్ పఫ్లకు సంబంధించిన విషయం ఏదైతే రాష్ట్ర సీఎంఓ కార్యాలయంలో 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి 3.5 కోట్ల రూపాయల దుర్వినియోగం ఒక్క ఎగ్ పఫ్లకు అనేది చాలా ఆశ్చర్యకరమైన అంశం. బహుశా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మొట్టమొదటిసారిగా ఆయన మహా న్యూస్లోనే చూసుంటారు. అందుకని ఆయన కూడా ఏం మాట్లాడకుండా, అంటే అక్కడ అడిగిన రిపోర్టర్ కూడా మన రిపోర్టర్ అండి, ఏం మాట్లాడకుండా నవ్వుకుంటా, అంటే అక్కడ ఖండించలేరు, కోప్పడలేరు, తిట్టలేనటువంటి పరిస్థితి. అందుకని నవ్వుకుంటా మౌనంగా వెళ్ళిపోయారు. మౌనమే అర్ధాంగీకారం అని మనం భావిస్తాం కనుక చూద్దాం. అంటే ఆయన తెలుసుండాలి కదా అసలు వాస్తవాలు ఏంటనే తెలుసుండాలి. ఓకే మురళి, రైట్.